వెల్కమ్ టు వారధి. కడప ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటివరకు మంత్రులు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనగా ముఖ్యమంత్రితో సహా విపక్ష నేతలు కూడా త్వరలో కడప గడప తొక్కనున్నారు. ఓట్ల కోసం ఓవైపు లక్షలు కోట్ల రూపాయల్ని మంచినీటి ప్రాయంలా ఖర్చు పెడుతున్నారు. మరోవైపు కడప సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. చిరంజీవి సినిమా గ్లామర్ ని కూడా ఉపయోగించుకోనుంది. అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. కాంగ్రెస్ టీడీపీ వ్యూహాలకు ఏమాత్రం తీసిపోని ప్రతి వ్యూహాలతో జగన్ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ వ్యవహారాలపై మనతో మాట్లాడేందుకు ఇవాల్టి వారధికి గెస్ట్ గా జగన్ వర్గం నేత జూపుడి ప్రభాకర్ వచ్చారు. జూపుడి ప్రభాకర్ తో మాట్లాడాలనుకునేవారు 1877606316 అనే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లో లాగిన్ అయి TV9 వారధి అనే ఐడికి కాల్ చేయాలి. వెబ్ క్యామ్ యాక్సెస్ ఉన్న వారు మాత్రమే స్కైప్ ని ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాని పక్షంలో కాల్ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ ని సపోర్ట్ చేయకపోతే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి. ఈ అవకాశం అమెరికాలో ఉన్న తెలుగు వారికి మాత్రమే. నమస్తే అండి, వెల్కమ్ టు ది స్టూడియో. సో కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీతో పోటీ పడుతున్నారు, గెలుస్తారని నమ్మకం ఉందా? అధికార పార్టీ జగన్తో పోటీ పడుతుంది. కడపలో జగన్కి విజయం అనేది నల్లేరు మీద నడక లాంటిది. అధికార పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఈ రెండు కూడా జీరో స్థానానికి వెళ్ళిపోయి ప్రజలు నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో జగన్ వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కడప పార్లమెంటుకి కానీ అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ స్థానానికి కానీ దాదాపు అత్యధిక మెజారిటీ, రాష్ట్రంలో ఇంతకుముందు ఏ ఎంపీకి రానటువంటి మెజారిటీ కూడా జగన్కు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ వాళ్ళు అనేకమైన జిమ్మిక్కులతోటి దాదాపు 20 మంది మంత్రులు అక్కడ తిష్టవేసి మాజీ ముఖ్యమంత్రులు అందరూ అక్కడికి వచ్చి తర్వాత రేపు ఎల్లుండో ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చిత్తూరులో ఉన్నటువంటి ఇద్దరు చిత్తూరు ప్రతిపక్షం ప్రధాన పక్షం ఈ రెండు అధికార పక్షం అన్నీ ఒకటైపోయి ఇద్దరు కలిసి చేసినా సరే తెలుగుదేశం సెకండ్ ప్లేస్లోకి థర్డ్గా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయేంటి ఒక అవకాశం అక్కడ కనపడబోతా ఉంది. కడప ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏర్పడినటువంటి అనేకమైన అంశాలని వాళ్ళ మధ్యలో దాచుకొని ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఘటన కనపడుతూ ఉన్నది. దాదాపు 13వ తేదీ నుంచి ఈ రోజు దాకా నేను కడపలో, కడప పల్లెల్లో, కడప గడపలో ఉండి ఈ ఎన్నికల వాతావరణం ఎలా ఉన్నదో చూసి చాలా స్పష్టంగా అక్కడ ప్రజలు తీసుకున్నటువంటి ఒక మహత్తరమైన నిర్ణయం ఏదైతే ఉందో ఇది కడపకి ఢిల్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికలుగా, వైఎస్ఆర్ ఆశయాలకి సోనియా గాంధీ తిరస్కరణకి జరుగుతున్న ఎన్నికలుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఓదార్పు యాత్ర కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి అనేకమైన ఇబ్బందులు కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న విధానం ఇవన్నీ ప్రజలు గమనించి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశం మొత్తం, అదేవిధంగా ఎల్లల దాటి మీ ద్వారా వారధిలో బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం జరగబోతుంది కడపలో అని చూసే క్రమంలో నిజంగా కడపలో చాలా పోలీసులు కానీ వీర విహారం చేయకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎలక్షన్ కమిషన్కే బాధ్యులు ఇవ్వండి. మంత్రులు ఎలక్షన్ వచ్చిన తర్వాత మంత్రి కూడా సామాన్య కార్యకర్త అయిపోయి మంత్రులు చెప్పిన మాట వినాల్సిన అవసరం ఏ అధికారికి ఉండకూడదు. ఒకళ్ళు ఉన్నట్లయితే అధికారి శిక్షించబడతాడు. కాబట్టి ఎలక్షన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మిగతా అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం కడపలో ఎన్నికలు జరగాలి. కడపలో ఆ విధంగా జరగకుండా పోలీసులు దౌర్జన్యం చేసి లాఠీ చార్జీలు ప్రయోగించి దాదాపు ఒక 10,000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి 12 లక్షల మంది ఉన్నటువంటి కడప లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఓటర్స్లో 10,000 మంది మీద అంటే 1% ఆఫ్ ఓటర్స్ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టినటువంటి చరిత్ర భారతదేశంలో ఒక్కచోటే కనబడుతూ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఎన్నిక జరగలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం వీళ్ళందరూ కూడా కలిసి ఏమీ చేయలేని పరిస్థితి రాబోతూ ఉంది. ఇంకా రావటం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రావటం మాత్రమే ఇంకా మిగిలి ఉంది. వాళ్ళిద్దరూ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఎవరు కూడా ఏమీ చేయలేని ఒక పరిస్థితి కడప ప్రజలు తీసుకున్న నిర్ణయం ఆ విధంగా ఉన్నది. అండి, మీతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు. సంజయ్ న్యూ జెర్సీ నుంచి కాల్ చేశారు. సంజయ్ గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటో. నమస్కారం అండి. సంజయ్, గుడ్ మార్నింగ్ హియర్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. టెల్ మీ. సార్, నాకు ఒక 2 క్వశ్చన్స్ కాదు, సజెషన్స్ అండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్ అనేది రీసెంట్ గా వచ్చింది గుర్తు, కాబట్టి ఆ గెలుపు అనేది 100% షూర్ అండి, గెలుస్తారు జగన్ గారు. కానీ ఆ ఫ్యాన్ గుర్తుని చాలా మంది విలేజ్ లో చాలా మంది టీవీ చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. వారు ఫీల్డ్ వర్క్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ఫ్యాన్ గుర్తుని మీరు
ఏమంటారు ప్రజలకు తెలియజేస్తే చాలా బాగుంటుంది. అదొకటే డిసడ్వాంటేజ్ కనిపిస్తుంది కడపలో. మీరు అదొకటి మీరు మీ నేతలందరూ కలిసి కొంచెం అది చేస్తే బాగుంటుంది. రెండో సజెషన్ వచ్చేసి సార్, చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, జగన్ అవినీతి పరుడు, జైల్లో పెట్టాలి, అవినీతి పరుడు చాలా మంది అంటున్నారు. అది నిన్న వచ్చిన పుష్పలీల గారు కూడా జగన్ జైల్లో పెట్టాలంటున్నారు. అసలు జగన్ అవినీతి, నా దృష్టిలో అవినీతి పరుడు కాదండి. ఒకవేళ వాళ్ళ లెక్క ప్రకారం, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని అండి, జగన్ గారి అభిమాని కూడా, వాళ్ళ లెక్క ప్రకారం జగన్ అవినీతి పరుడు కాదు. ఒకవేళ వాళ్ళ లెక్క ప్రకారం లక్షల కోట్లు సంపాదించింది అయితే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే సంపాదించింది అయి ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడు అయి ఉంటారు. మీరు ఆ చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎలా అంటే లక్షల కోట్లు వితౌట్ సీఎం కి తెలియకుండా జరగడం అది ఇంపాసిబుల్ అండి. చిన్న పిల్లగారిని అడిగినా కూడా చెప్తారు. అట్ ది సేమ్ టైం జగన్ అసలు ఆ ఏపీలోనే లేరు. 2004 నుంచి 2009 వరకు బెంగళూరులోనే అక్కడ ఉన్నారు. అసలు ఎందుకు జైల్లో పెట్టాలనుకుంటున్నారు అంటే, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ లెక్క ప్రకారం చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారిది ఉన్న డబ్బును జగన్ క్యారీ చేయొచ్చు అంతే. కానీ చేసింది మాత్రం రాజశేఖర రెడ్డి గారే. వాళ్ళ మాట ప్రకారం నేను చేశారు, రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడు అంటలేను, వాళ్ళ లెక్క ప్రకారం. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రజలకి ఈ విషయం? ఇప్పుడు జగన్ కాదు అవినీతి పరుడు. సంజయ్, క్వశ్చన్ నెంబర్ 1, ఫ్యాన్ అనే సింబల్ ని అద్భుతంగా ప్రజల్లో వెళ్ళిపోవడం జరిగింది. ప్రజల్లో వెళ్ళటం కోసం దీని మీద ఒక యుద్ధ ప్రాతిపదిక మీద జగన్ వర్గీయులు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, అదేవిధంగా ఎలక్షన్లో నిలబెట్టినటువంటి ప్రతి వ్యక్తి కాంగ్రెస్ వాళ్లే ఫ్యాన్కి ఓటేద్దని చెప్పే క్రమంలో ఫ్యాన్ అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టు ఒక నినాదం కనపడతా ఉంది. రెండవ క్వశ్చన్, అవినీతిని గురించి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, వీళ్ళు ఎక్కువ అవినీతి చేశారు. మీరు బయట దేశాల్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు, న్యూయార్క్ నుంచి నడిచేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఎన్జిఓ ప్రపంచ దేశాల్లో అవినీతి 184 దేశాలు ఉన్నటువంటి ఈ గ్లోబులో, ఈ ప్రపంచంలో భారతదేశం 132వ దేశంగా అవినీతిలో చెప్పడింది. అంటే అవినీతి అనే దగ్గరికి వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ గా మాత్రమే మనం చూస్తే బాగుంటుంది. మా పార్లమెంట్లో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఏలుతూ ఉన్నది. 176,000 కోట్ల రూపాయలు 2G స్పెక్ట్రమ్ స్కామ్ జరిగి, ఆ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి మంత్రుల్ని వాళ్ళు ఒకరిని ఒకరు ఈ రోజు అరెస్ట్ చేసుకుంటాం, పాముగాని తన పిల్లల్ని తనే తిన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం చేస్తున్న విధానం కనబడుతోంది. ఇటీవల జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్లో నిన్న కల్మాడిని అరెస్ట్ చేసిన విధానం కనబడుతూ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడటం అంటే గురిగింజ సామెత ఒకటి ఉంది, కింద ఉన్నటువంటి నలుపు తెలియని విధానం, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ డబ్బులున్నాయి, ఆస్తున్నాయంటే ఆయన ఎవరికి ఉద్యోగాలు ఇప్పిస్తారనో లేకపోతే మోసం చేసో డబ్బులు తీసుకున్న విధానం కాదు. తన బిజినెస్ లో మల్టిపుల్ చేసుకుని సంపాదించుకున్న విధానం కనబడుతూ ఉంది. ఆ బిజినెస్ లో వచ్చిన డబ్బుల్ని స్పష్టంగా ట్యాక్సులు కట్టి అన్నిటి చాలా పద్ధతి ప్రకారం లీగల్ గా ఉన్నటువంటి అవకాశం. వీళ్ళు కోర్టులో మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, చైర్మన్ దగ్గరికి వెళ్తారు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు, సోనియా గాంధీ దగ్గరికి వెళ్తారు, పుస్తకాలు వేస్తారు, అన్ని ఒకేసారి చేసి ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో దీని మీద చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షాలు అందరూ కలిసి కట్టగట్టుకుని మాట్లాడినా ఆ తర్వాత 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళా గెలవటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే ఆలోచనలతోటి వీళ్ళందరూ కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందివ్వటం, ఇవంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదేమైనా అవినీతి అనేది భారతదేశంలో కొత్త కాదు, ప్రపంచంలో కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డికి పుయ్యాలనుకుంటే ఆ బురద తిరిగి వాళ్ళకి అంటుకుంటుంది. కాబట్టి మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న ప్రధానంగా భావిస్తా ఉన్నాం. కడప ప్రజలు, నేను ప్రత్యక్షంగా 13వ తేదీ నుంచి ఈ రోజు దాకా ఉండి చూడటం జరిగింది. కడప ప్రజలు ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. అవినీతిని మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళే ఓటుకు డబ్బులు పంచుతా పోలీసులు దొరికిపోయిన విధానం కనబడుతుంది. అవినీతిని గురించి మాట్లాడే అధికారం మొత్తం అవినీతిని వాళ్ళు చేస్తున్న విధానం కనబడుతున్నది. అవినీతిని గురించి మాట్లాడే తెలుగుదేశం, కాంగ్రెస్ పోలీసుల్ని, ప్రభుత్వాన్ని మొత్తం మిషనల్ని మొత్తాన్ని వాడుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసే విధానం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏదేమైనా మీరు దూరదేశాల నుంచి ఇంత పకడ్బందీగా ఒక సమాచారాన్ని తీసుకుని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల, జగన్ పట్ల, ఈ ఎన్నికల పట్ల చూపించినటువంటి ప్రేమ, అభిమానం ఏదైతుందో దానికి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. సంజయ్. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. విజయ్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నాది ఒక చిన్న సూచన ఏంటంటే, జగన్ వర్గం అని చెప్పకుండా ఇప్పుడు మనకు ఒక పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పేసి, ఈవెన్ TV9 వాళ్ళు కానీ మీరు మాట్లాడేటప్పుడు కానీ జగన్ వర్గం అని మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడండి. గుడ్ లక్ అండి, మీకు మంచి సింబల్ దొరికింది. 3 రెక్కల ఫ్యాను, 3 కలర్ల జెండా ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఈవెన్ ఈ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ కి ఈవెన్ పర్మనెంట్ సింబల్ గా ఫ్యాన్ వచ్చేటట్టు ట్రై చేయండి మీరు. అదొక అడ్వైస్.
Vijay, you are from which district in Andhra Pradesh? ఐఎమ్ ఫ్రమ్ కృష్ణా జిల్లా అండి, విజయవాడ మాది. Vijayawada. యా Good. అండ్ వన్ మోర్ క్విక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు విజయమ్మ గారు ఒక సంవత్సరం క్రితము ఏమో అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు. అండ్ అంటే ఆవిడ అసెంబ్లీకి వచ్చేసి ఏమీ మాట్లాడుతుంది అని చెప్పి కొన్ని టీవీ ప్రశ్నిస్తున్నాయి. సోనియా గాంధీ గారు గత 6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా లేదంటే కనీసం 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు వేసుకోండి ఆమె ఎంపీగా ఉన్నారు. ఏ రోజు అయినా పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ కానీ రైజ్ చేశారా? కొన్ని టీవీలు క్వశ్చన్ చేసి టీవీలు అది అబ్జర్వ్ చేయాలండి, అదొక క్వశ్చన్. ఇంకొకటి రైట్ అండి. విజయ్ గారు, ఇంకో క్లారిఫికేషన్, జగన్ వర్గం నేత అని ఎందుకు సంబోధిస్తున్నారు అన్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అంటే చేరలేదు కాబట్టి జగన్ వర్గం నేత అని సంబోధించడం జరుగుతుంది. అంటే ఆయన అనేది ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, చెప్తే విజయ్ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా భారతదేశంలో ఒక రికగ్నేషన్ కూడా తీసుకోబోతా ఉంది. పార్లమెంట్లో సోనియా గాంధీ గారు భయపడుతున్నారంటేనే దానికి ఒక పెద్ద రికగ్నేషన్ వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు చెప్పినట్లుగా విజయమ్మ గారు యునానిమస్ గా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడలేదనే ఒక అభియోగాన్ని ప్రజా సమస్యల మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా సోనియా గాంధీ గారు కూడా చాలాసార్లు ఇప్పటికి దాదాపు ఒక 10 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు మాట్లాడేది. అంటే పార్లమెంట్ రికార్డు చూసినప్పుడు పార్లమెంటరీ వ్యవస్థని మనం భారతదేశంలో ప్రజాస్వామికంగా తీసినప్పుడు ఎప్పుడు కూడా అది అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, వీటిలో మాట్లాడేవాళ్ళు ఒక 10% మాత్రమే ఉంటారు విజయ్. రిమైనింగ్ 90% చాలా మంది మన వాళ్ళు ఎక్కువగా స్పెక్టేటర్స్ గానో లేకపోతే ఏదో అటెండెన్స్ కోసం వచ్చిపోయే బ్యాచ్లు ఎక్కువ ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా వచ్చినటువంటి అక్కడ ఎంపీలు కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, ఇక్కడ అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ చాలా మంది ప్రజా సమస్యల మీద ప్రశ్నలు వేయరు. ప్రశ్నలు ఏకిపోయినా అనుబంధ ప్రశ్నలకి సప్లిమెంటరీ తీసుకొని కూడా మాట్లాడడానికి ప్రయత్నించరు. ఏదో రావటం పోవటం జరుగుతూ ఉంది. దురదృష్టం, మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలాసార్లు తిరిగి ఎన్నికవుతా ఉన్నారు. అయితే వాళ్ళు ప్రజల్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ వాతావరణం ఉంది. ఫెయిల్యూర్ ఆఫ్ ది డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా మన ప్రజాప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు సరైనటువంటి విధి విధానాలతోటి రాకపోవటం. ఇట్స్ అ పాలసీ మేకింగ్ బాడీ. ఇఫ్ యు సీ ఓవరాల్ పార్లమెంటరీ సిస్టమ్ చూసినట్టయితే లోక్సభ కానీ, అసెంబ్లీ, అదేవిధంగా రాజ్యసభ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ, దిస్ ఇస్ ఆల్ ఏ పాలసీ మేకింగ్ బాడీ. పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకు బ్యూరోక్రసీ ఉంటుంది. బ్యూరోక్రట్స్ లాగా వీళ్ళు కూడా మాట్లాడకుండా ఎవరో ఒకరు ఇద్దరు మాట్లాడి ఒక 10% మాత్రమే మాట్లాడి చేస్తున్న వ్యవస్థ ఇది. ఒక విజయమ్మ గారినే లేకపోతే ఏలెత్తించాలనుకుంటే అది తప్పుడు పద్ధతి అవుతుంది. చాలా మంది ఆ లిస్టులో ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అవకాశాన్ని తీసుకొని అసెంబ్లీలో కానీ, ఈ పార్లమెంట్లో మాట్లాడాలని కోరుకునే వాళ్ళలో మీరు మేము అందరూ ఉండాలని అనుకుంటున్నాం. విజయ్, నెక్స్ట్ వీడియో కాల్ రెడీగా ఉన్నారు. చైతన్య అట్లాంటా నుంచి కాల్ చేశారు. చైతన్య, జూపుడి ప్రభాకర్ గారండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. జూపుడి గారు. యా విజయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నాకు ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయండి. Yeah. ఫస్ట్ సరికి యాక్చువల్లీ మీరు జగన్ పక్షపాతి కావచ్చు, మిగతా వాళ్ళు టీడీపీ పక్షపాతి, మేము ప్రజా పక్షపాతిగా అడుగుతున్నామండి. మాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ ఆ జగన్ అవినీతి అని అంటున్నారు. ఒకటి ఏంటంటే, రాజకీయ నాయకులు అవినీతి అనేది ఎక్కడా లేకుండా ఉండదు. అవినీతి అనేది ఎక్కడైనా జరుగుతుంది ఏదో మూల. కానీ జగన్ మీద అన్ని వస్తున్నప్పుడు ఆరోపణలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ వచ్చి పబ్లిక్ గా ఇది నాది, నాకేమీ లేదు, నాకు ఆస్తులు అన్ని క్లియర్ ఉన్నాయి, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే ఆబ్వియస్గా సరిపోతుంది. అది మిగతా వాళ్ళందరూ ఇంకా నోరు మూసుకున్నట్టు ఉంటుంది. ఫస్ట్ది. సెకండ్ది వచ్చి ఎలక్షన్ ఎఫిడవిట్ లో ఆయన దాఖలు చేసిన దాంట్లో 250 కోట్లు చూపించి ఒక కారు కూడా లేదంటే అది కామన్ ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? అదొకటి. ఇంకోటి ఫాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ రోజు జగన్ గారు అంటే మా వైఎస్ఆర్ అనే అభిమానం అన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ముస్లిం ఓటర్ల మీద ఏమైనా బీజేపీ పొత్తు చేసుకుంటా అన్నారు. కానీ అది ఎంతవరకు సమంజసం అంటారు? ఈ టైంలో ఆ స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ అవ్వడం అనుకుంటారా? ఎందుకంటే కాంగ్రెస్ కి ట్రెడిషనల్ గా ఉన్నది ముస్లిం ఓటు. ఆ ముస్లిం ఓటు ఈ రోజు బీజేపీకి ముస్లిం అనేది ఆబ్వియస్ ఎగనెస్ట్ ఇండియా మొత్తం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఎన్నికలు ఈ టైంలో అలా చెప్పడం వల్ల మీ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా? చైతన్య, క్వశ్చన్ నెంబర్ 1 మీరు అడిగింది